హిమాలయాల్లో భూమి ఆకాశాన్ని తాకే చోట పవిత్రమైన కైలాస పర్వతం నిలిచుంది. మాయను హరించేవాడు భగవాన్ శివుడి నివాసం. ఇక్కడ దేవతా పుష్పాల సుగంధం మరియు పాత పువ్వుల గాలుల మర్మరం మధ్య ఒక దివ్య కథ మొదలవుతుంది. భక్తి, జ్ఞానం మరియు శివుని నిత్య రహస్యాల కథ. చిరంజీవిగా ఆశీర్వదించబడిన మహర్షి మార్కండేయుడు వెండి వంకలు కలిగిన కైలాస శిఖరాలను చేరాడు. పుష్పాలు మరియు పండ్లతో నిండిన వృక్షాలు అతని కళ్లకు కనిపించాయి. వాటి సుగంధం గాలిలో వ్యాపించింది. అతని హృదయం వణికింది, ఎందుకంటే అతని ముందే చంద్రశిలాపై భగవంతుడు మహాదేవుడు తన దేవీ పార్వతితో కలిసి కూర్చున్నాడు. ఆయన సన్నిధి చూస్తూ మార్కండేయుడు మోకాల మీద కూర్చుని పశ్చాత్తాపంతో ఈ విధంగా ప్రార్థించాడు: ఓ శివ మహాదేవా, నన్ను క్షమించు. నేను నీ లింగాన్ని పాలతో, తేనెతో, నెయ్యితో అభిషేకించలేదు. గోల్డెన్ పువ్వులతో లేదా గంధపు పొడితో అలంకరించలేదు. ఒకవేళ మధురమైన పండ్లను, పవిత్రమైన ధూపాన్ని కూడా సమర్పించలేదు. కాని నీ కృపను కోరి నేను ఇక్కడ ఉన్నాను. మార్కండేయుని కోరిక సాధారణమైనదే అయినా లోతైనది. ప్రభూ, నేను నీ కథ వినాలనుకుంటున్నాను, నీ లీలలు, నీ అనంత మహిమ కథ. శివుడు మరియు పార్వతి ఒకరినొకరు చూసుకున్నారు. తానే తన కథను చెప్పడం యోగ్యం కాదు. కాబట్టి వారు తమ భక్తుడు నందికి తిరిగారు. నంది, శివుని శాశ్వత రక్షకుడు, కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టాడు. ఈ క్షణంలో భగవంతుడు అతనికి గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు: శివుని రహస్య కథ చెప్పే గౌరవం. నంది ఎవరు? ఆయన సాధారణ ఎద్దు కాడు. ఋషి శిలాదుని తపస్సుతో జన్మించాడు. కొద్ది క్షణాల జీవితమే కలిగి ఉండాల్సింది. కాని కేదారనాథ్ వద్ద అమితమైన భక్తితో శివుని ఆశీర్వాదాన్ని పొందాడు. చిరంజీవి జీవితాన్ని మరియు శివుని వాహనంగా మారే అవకాశం. మరియు నంది చెప్పడం మొదలుపెట్టాడు. సమయం ప్రారంభమయ్యే ముందు కూడా, దేవతలు మరియు రాక్షసులు ఉనికిలోకి రాకముందు, శివుడే ఉన్నాడు: అనంతుడు, నిరాకారుడు, శాశ్వతుడు. నంది ఏ రహస్యాలను వెల్లడించాడు? శివుడు బ్రహ్మాండాన్ని ఎలా సృష్టించాడు, పరిపాలించాడు మరియు వినాశనం చేశాడు? సమాధానాలు శివపురాణంలో ఉన్నాయి. కాని ఆ కథ తరువాత మరొకసారి. మీరు శివుని సంపూర్ణ చరిత్ర వినాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో చెప్పండి: నంది ఇంకా కైలాస రహస్యాలను కాపాడుతున్నాడని మీరు నమ్ముతారా?